నెల్లూరులో అయితే కొత్తగా మండి ఒక స్టార్ట్ చేశారు. దాని పేరు వచ్చేసి అల్ సెహరీ అరబిక్ మండి అని చెప్పి. దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే వేదాపాలెంలో ఉన్న క్రేజీ కార్స్ ఉంటది కదా, దాని పక్కనే అయితే సంగీత మొబైల్ షోరూమ్ కి పైన అయితే ఉంటదన్నమాట ఈ అల్ సెహరీ అరబిక్ మండి అని చెప్పి. దీనికి వెళ్ళడానికి దారి వచ్చేసి ఆ సంగీత మొబైల్ షోరూమ్ పక్కనే అయితే ఒక వీధి ఉంటదన్నమాట. ఆ వీధి పక్కగా వెళ్తే మనకైతే ఈ స్టెప్స్ కనిపిస్తాయి. ఈ స్టెప్స్ లోంచి మనం పైకి వెళ్ళిపోయామంటే అల్ సెహరీ అరబిక్ మండి అయితే స్టార్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళంగానే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. ఫోటోలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక మంచి అట్రాక్టివ్ సెటప్ తో అయితే మనకైతే 2 వింగ్స్ అయితే పెట్టినారన్నమాట. సెల్ఫీస్ కానీ ఫోటోస్ కానీ తీసుకోవచ్చు. అక్కడైతే పక్కనైతే డెకరేషన్ కూడా ఉంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సీటింగ్ విషయానికి వస్తే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. వెల్ ఫర్నిష్డ్ గా అయితే చేస్తున్నారనమాట. సీటింగ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వెళ్ళినా కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రైవసీగా అయితే మనం అయితే డిన్నర్ కానీ లంచ్ కానీ చేసుకోవచ్చు. ఏమున్నాయని చెప్పి నేనైతే మెనూ కార్డ్ తీసుకున్నాను. మెనూ కార్డ్ అయితే సింపుల్ గా ఒక స్లైడ్ అయితే ఉందన్నమాట. ఇంకా దాంట్లో వచ్చేసి రేట్స్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయనిపించింది నాకైతే. నేనైతే ఫస్ట్ స్టార్టర్స్ లో ఒక చికెన్ 65 అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 189 రూపాయలు అయితే తీసుకున్నారు. క్వాంటిటీ పరంగా చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. దాంతోపాటు మనకైతే మాయనీస్ కూడా ఇచ్చారనమాట. నేనైతే మాయనీస్లో అలా ఒక ముక్కనైతే డిప్ చేసుకొని ఇంకా టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ విషయానికి వస్తే నాకైతే మాత్రం ఈ చికెన్ 65 పర్సనల్గా టేస్ట్ అయితే బాగా నచ్చింది. సాఫ్ట్ టెక్స్చర్తో అయితే చికెన్ పీసెస్ బాగా కుక్ అయి ఉన్నాయన్నమాట. మాయనీస్లో డిప్ చేసుకుని తింటే టేస్ట్ అయితే భలే ఉంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒక చికెన్ మెజెస్టిక్ అయితే తీసుకున్నా. కాస్ట్ వచ్చేసరికి 199 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా చూడడానికి అయితే క్వాంటిటీ పరంగా ఈ విధంగా ఉందన్నమాట. పైన అయితే మనకి జ్యూసీ టెక్స్చర్తో అయితే తీసుకొచ్చి సర్వ్ చేశారు. పైన అయితే గార్నిష్ అంతా చేసుకుని. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇదైతే ఎలా అనిపించింది అంటే నోట్లో పెట్టుకోగానే నాకైతే కొద్దిగా పుల్లగా అనిపించింది, కానీ ఫ్లేవర్ వైజ్ టేస్ట్ వైజ్ అయితే బాగుంది. పైన అయితే ఆ జ్యూసీ ఫ్లేవర్తో టేస్ట్ పరంగా చూస్తే బాగానే అనిపించింది. ఇంక దాని తర్వాత వచ్చేసి వాళ్ళ స్పెషల్ ఐటమ్ మటన్ జ్యూసీ మండి అయితే మీడియం తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 699 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. మనకైతే ఒక బౌల్ నిండా మటన్ గ్రేవీ మటన్ పీస్ అయితే తీసుకొచ్చి పెట్టేశారనమాట. చూడడానికి అయితే భలే టెంప్టింగ్ అనిపించింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే ఫస్ట్ అయితే రైస్ టెక్చర్ కొద్దిగా డ్రైగా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా నేనైతే ఆ గ్రేవీ వేసుకొని బాగా ముద్దగా అయితే కలుపుకొని అలా నోట్లో పెట్టుకుందాం అని చెప్పి ఒక ముద్ద అయితే తీసుకున్నాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే ఫస్ట్ అయితే నోట్లో పెట్టంగానే మటన్ ఫ్లేవర్తో టేస్ట్ అయితే బాగుంది. కొద్దిగా లైట్గా అయితే సప్పంగా అనిపించింది తప్ప టేస్ట్ విషయానికి వస్తే బాగుంది. ఇంకా మటన్ కూడా ఫుల్ ఆన్ టెండర్నెస్తో భలే కుక్ అయింది అనమాట. అలా పట్టుకోగానే ముక్క అయితే తిరిగిపోతుంది. అందులో అయితే మనకి ఒక 3 మటన్ ముక్కలు అయితే కొద్దిగా మీడియం సైజుగా వేసి ఇచ్చారనమాట. టేస్ట్ విషయానికి వస్తే మటన్ జ్యూసీ మండి అయితే బాగుంది. మాయనీస్లో ఆ మటన్ ముక్క అలా డిప్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే భలే ఉంది. మీలో ఎంతమంది మాయనీస్ ప్రతి దాంట్లో తింటారో కామెంట్లో చెప్పండి. నాకైతే నేనైతే మండికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రైస్లో కలుపుకొని అయితే తింటాను. ఆ మండి రైస్ ఫ్లేవర్కి మాయనీస్ ఫ్లేవర్కి అయితే టేస్ట్ సరిగ్గా ఉంటుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి నేనైతే చికెన్ బ్రోస్టెడ్ మండి అని చెప్పి ఒకటైతే మీడియం తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 489 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. మనకైతే 2 పెద్ద చికెన్ పీసెస్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే రైస్ అయితే ఒకటే, కానీ ఇంకా బ్రోస్టెడ్ చికెన్ అయితే ఎలా అనిపించింది అంటే అలా కొరకగానే వేడిగా నాకైతే మాత్రం ఫ్లేవర్ బాగా తగిలింది. రోస్టెడ్ చికెన్ అయితే ఒక రకమైన పేస్ట్ లో నువ్వులతో మనకైతే ఫ్రై చేసి తీసుకొచ్చి ఇచ్చేసారు. దాన్నే బ్రోస్టెడ్ చికెన్ అంటారేమో. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా చికెన్ అయితే కూడా బాగానే కుక్ అయింది లోపల వరకు. ఎంతైనా సరే చికెన్ ని అలా మైనస్ లో డిప్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే సరిగ్గా ఉంది. దాంట్లో అయితే ఎండు ద్రాక్ష జీడిపప్పు బాగా గట్టిగానే వేశారు. లాస్ట్ ముద్ద మాత్రం పెరుగుతో కలుపుకొని తిన్నాము అంటే సమ్మగా లోపలికైతే వెళ్ళిపోద్ది. ఇంత చికెన్ మటన్ తినిన తర్వాత థమ్స్అప్ లేకపోతే ఎలా చెప్పండి. అందుకే నేనైతే థమ్స్అప్ తో నా డిన్నర్ అయితే ఎండ్ చేశాను. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.